ఉంది. తన గొంతు ఎవరో కోసినట్టు గ్రహించారు. నుపూర్ తల్వార్ అండ్ వంట మనిషి ఆ దృశ్యం చూసి షాక్ అయ్యారు. ఆమె బెడ్ మొత్తం బ్లడ్ తో తడిచిపోయింది. వెంటనే హేమరాజ్ ని పిలిచినా తను ఎక్కడా కనబడలేదు. పైగా ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. రక్తం మడుగులో ఉన్న తమ ఒక్కగానొక బిడ్డని అలా చూసి ఏం చేయాలో తెలియక పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. స్థానిక పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆరుషి పేరెంట్స్ తమ కూతురు ఆరుషి చనిపోయినప్పటి నుంచి తమ ఇంటి పనివాడు అయిన హేమరాజ్ కనిపించడం లేదని, అతనిపై అనుమానం ఉందని పోలీసులకు తెలిపారు. అలా పోలీసులు హేమరాజ్ ని ప్రైమ్ సస్పెక్ట్ అనుకొని వెతకడం స్టార్ట్ చేశారు. అలా 2 days కి వాళ్ళ మేడపై ఏదో కుళ్ళిన స్మెల్ ని రావటం గ్రహించారు. పైకి వెళ్లారు. అక్కడ గేట్ కి లాక్ ఉంటే దాన్ని పగలగొట్టి వెళ్లారు. అక్కడ చూస్తే ఆ వాసన పనివాడైన హేమరాజ్ డెడ్ బాడీ నుంచి వస్తుంది. అతన్ని కూడా ఎవరో 2 రోజుల క్రితమే